హలో, వీటి పేరేంటో తెలుసా? నూక కోళ్ళు. నూక కోళ్ళు లేదా నూల్కోల్ అని కూడా పిలుస్తారు. ఇది నేను ఫస్ట్ టైం బెంగళూరులో చూశాను. వీటితో పలావ్ చేసుకోవచ్చు. చాలామందికి ఈ కూరగాయతో ఏం వంట చేయాలో తెలియదు, కానీ ఇలా వేపుడు చేస్తే అన్నంలోకి లేదా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మీలో ఎంతమందికి ఈ కూర తెలుసో కమెంట్ చేయండి. ముందుగా 2 నూల్కోళ్ళను తీసుకొని వాటిని పీల్ చేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. తరువాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసి, నూనె వేగాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేగాక అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా కలిపాక మనం ముందుగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న నూల్కోళ్ళని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. దీన్ని మధ్యలో బాగా కలపాలండి, తొందరగా వేగవు. ఇలా మధ్యలో కలిపాక కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి. ఇలా వేగనివ్వాలి. ఇంకోవైపు ఒక జార్ తీసుకొని అందులో 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొబ్బరి వేసేసి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. కాబట్టి అందులో మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్టీగా అవుతుందండి. మీరు దీన్ని స్టీల్ దాంట్లో చేస్తే తొందరగా అడుగంటుతుంది, నాన్ స్టిక్లో చేస్తే అడుగంటదు. నేను స్టీల్లో చేశాను కాబట్టి కొంచెం అడుగంటింది. త్వరగా కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.